నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. ఓపెన్ ఛాలెంజ్ కు తాను సిద్ధమే అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆళ్లగడ్డలో అవినీతి అక్రమాలు జరిగాయన్న వైసీపీ నాయకులు వాటిని సాక్ష్యాధారాలతో నిరూపించాలన్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా చెప్పారు భూమా అఖిలప్రియ. వైసీపీ ఆఫీస్లో ఎవడో ఒకడు ఒక ఆఫీస్లో కూర్చొని ఏదో టైప్ కొట్టి వీళ్ళందరికీ పంపిస్తున్నారు. టైప్ కొట్టింది ఉండేటట్టుగా బాగా చదివి వీళ్ళాడ మార్కులు కొట్టేయాలని చూస్తున్నారు. ఇది తప్ప వైసీపీ నాయకులు ఇంతవరకు గ్రౌండ్లో దిగి అసలు ఏం జరుగుతుంది, ఏమి ఇచ్చినాం అనేది ఎక్కడన్నా చూసినారా? నోటికి ఎంత వస్తే అంత వాళ్ళ అర్హత కూడా చూసుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ అన్నని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఇంకా క్రమశిక్షణ ఉంది కాబట్టి ఇంకా మీరు మాట్లాడగలుగుతున్నారు. లేకపోతే మీరు చేసిన దానికి మాట్లాడేదానికి ఈ పార్టీకి వేరే విధంగా ఉండేది. మరోవైపు భూమా కిషోర్ రెడ్డి ఎక్కడ అవినీతి జరిగిందో అక్కడే డిబేట్ పెడదామన్నారు. తాము చెప్పింది జగత్ డైరీ, కరెంటు బిల్లుల బకాయిలు, కొత్తూరు గ్రామంలో ఎర్రమట్టి గురించి అన్నారు. అవినీతి జరిగిన చోటే డిబేట్ పెడదామని కిషోర్ రెడ్డి ప్రశ్న సవాల్ చేశారు. చర్చకి ప్రూఫ్లతో పాటు నువ్వు సవాల్ అంటున్నావు కాబట్టి నేను సిద్ధం అంటాను. సిద్ధం అంటూ నీ ఇంటికి వస్తా 4 గంటలకి, నువ్వు ఉండు, నేను దీని మీద చర్చించాలి అది అని మాట్లాడుతాను. సో ఈరోజు నిన్న నేను ఏం ఆరోపించాను? విజయ డైరీలో నువ్వు 1 కోటి పైన అప్పున్నావు అని చెప్పేసి నీ మీద ఒక ఆరోపణ చేశాను. దాన్ని ప్రూవ్ చేయాలంటే నా ఇంటికి వచ్చి నేను గాడిదలు కాస్తామా? దాన్ని ప్రూవ్ చేయాలంటే విజయ డైరీలో డిబేట్ పెట్టు. అండ్ ఇంకోటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి నువ్వు బకాయిలు ఉన్నావు అని చెప్పి నేను ఆరోపించడం జరిగింది. అది ప్రూవ్ చేయాలంటే నా ఇంట్లో ప్రూవ్ అవుతుందా? ఎక్కడ పోయి ప్రూవ్ చేసుకోవాలి? పెట్టు. దమ్ము ఉంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనే డిఈ ఆఫీస్లో పెట్టు. అదేవిధంగా కొత్తూరులో ఎర్రమట్టి తోలుతున్నావు అన్నాను. ఇక్కడ కూర్చుంటే ఏమొస్తుంది? ఎర్రమట్టి తోలినేవా లేదా చూడాలంటే ఆడికి పోవాలి కదమ్మా. ఇదేందో నీ ఇంటికి వస్తా, నేను అట్టింటికి వస్తా, ఏం బాలకృష్ణ సినిమా డైలాగ్లో ఏమేమన్నా కాదు. నువ్వు నిజంగా చిత్తశుద్ధే ఉంటే చర్చకు రావాలి అనుకుంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆపు. ప్రతి దానికి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి డైవర్షన్ డైవర్షన్ డైవర్షన్.